गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा ॐ श्री गुरवे नमः। జగద్గురుల సన్నిధిలో వేద పండితులకు సన్మాన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంలో మా గురుదేవులు శివానందమూర్తి గారికి కంచిపీఠానికి ఉండేటువంటి అనుబంధం గురించి మా బంధువు మా కుమారుడు శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు ఈ విషయాన్ని ప్రసంగిస్తారు. స్వామి తాము భీమునిపట్నం విజయం చేసినప్పుడు అక్కడ ఆనందవనమునకు తమకు గల ఒక ప్రత్యేక సంబంధాన్ని వెలువరించారు. తాము ఏకాంబ్రస్థల వాసులు. ఆనందవనమో అనేక ఆమ్రవనములున్న ఆమ్ర వృక్షములున్న వనమన్నది ఆ సంబంధం. అలాగుననే కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లుతో తమకు సంబంధం ఉన్నది. విద్యారణ్య మహాస్వామి ఈ క్షేత్రముకు చెందిన వారని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఆ మహాముని కాంచీ క్షేత్రములో సర్వజ్ఞ విష్ణువుల వద్ద విద్యనభ్యసించారని వరదరాజ దేవాలయంలోని శిలాశాసనం తెలియజేస్తున్నది. ఆ సర్వజ్ఞ విష్ణువులు వేరెవరో కాదు, కంచిమకామకోటి పీఠ పూర్వాచార్యులైన విద్యాతీర్థులని పుణ్యశ్లోక మంజరి తెలియజేస్తోంది. అంతేకాదు ఆచార్య డివి గుండప్ప, గడియారం రామకృష్ణ శాస్త్రిదారుల పరిశోధనా సారము ఇదే. ఇక ఈ శివానందులతో కూడా తమ సంబంధం తరతరములకు చెందినది. 1885లో తమ పరాపర గురువులు శ్రీమన్ మహాదేవేంద్ర సరస్వతి సంయమీంద్రుడు ఆంధ్ర కళింగ దేశమును విజయం చేసినప్పుడు విజయనగరపురానికి మిత్రురాలు, ఉర్లాం సంస్థానాధీశురాలు అయిన తరువాత విష్ణుభట్ల ఆదినారాయణ ఘనపాటి పౌండరీక యాజగారు, తెనాలి స్వగ్రామం, ఘనాంతం తైత్రీయ శాఖ అధ్యయనం, తర్వాత అగ్నిష్టోమం, మహాగ్నిచయనం, పౌండరీకం అనేటువంటి క్రతువులు నిర్వర్తించినటువంటి వారు, శ్రౌతంలో నిష్ణాతులైనటువంటి పండితులు. విష్ణుభట్ల జగన్నాథ పౌండరీక యాజగారు, వారి సోదరులు వీరు విజయవాడ గ్రామ వాస్తవ్యులు. వీది కూడా ఘనాంతం తైత్రీయ శాఖ అధ్యయనం, ఆ తర్వాత వాజపేయం పౌండరీకం అనేటువంటి ఉత్తమమైన కథలు నిర్వహించినటువంటి నిత్యాహితాగ్ని. బ్రహ్మశ్రీ విష్ణుభట్ల శ్రీరామచంద్ర పౌండరీక యాజగారు, తెనాలి గ్రామం, క్రమాంతం తైత్రీయ శాఖ అధ్యయనం, అగ్నిష్టోమం, మహాగ్నిచయనం, పౌండరీకం, వాజపేయం అనేటువంటి సోమ సంస్థలు నిర్వహించినటువంటి కర్మజ్యేష్ఠులు. వీరి కుమారులు కూడా ఆహితాగ్నులు. అగ్నిహోత్రి పారంపర్యంగా వస్తున్నవారు, పరంపరా అగ్నిహోత్రి. బ్రహ్మశ్రీ చంద్రకోరి చిన హనుమత్ ఘనపాఠి సోమయాజి గారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఘనాంతం తైత్రైజ శాఖ అధ్యయనం, విద్యారణ్య పండితులు, కాండత్రయ శ్రౌతంలో నిష్ణాతులైనటువంటి వారు. అనేక యజ్ఞములకు ఆచరణను నిర్వహించి అనేక యజ్ఞాలకు యాజనం జరిపినటువంటి వారు, విద్యారణ్య పండితులు. ఇది కాక షడంగములలో బాగా పూర్తి చేసినటువంటి వారు, భాగవతాది పురాణములు బాగా ప్రవచనం
నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు మనందరికీ అనేక గ్రంథాలు ఉపదేశం చేసినారు. అందులో వివేక చూడామణి ఒక అద్భుతమైన గ్రంథం. అందులో ఒక శ్లోకం రాస్తున్నారు. దుర్లభం త్రయమేవ ఏతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని అంటున్నారు. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా డబ్బు పెట్టి ఖరీదు చేసుకోవచ్చు. దుర్లభ వస్తువుని ఏమీ లేదు. ఇక్కడ దొరకలేకపోతే ఇంకో ఊరు, అక్కడ దొరకకపోతే అమెరికా, ఎక్కడైనా దొరుకుతాయి. 3 వస్తువులు అతి దుర్లభమైనది అంటారు. దుర్లభం త్రయమే వేతది దేవ అనుగ్రహ హేతుకం మనుష్యత్వం. ఈ మనుషులుగా పుట్టడం చాలా పుణ్యమైనది అంటున్నారు. ఏదో 100 కోట్లు మనుషులు అయినారు, పెద్దదిగా అయిపోయింది చెప్పేసి ఇప్పుడు ఏదేదో ప్రచారాలు చేస్తున్నారు సంఖ్య తక్కువ పెట్టడానికి కోసం. మనుష్య జన్మ పుట్టడం చాలా అపూర్వమైనది. ఎందువల్లంటే ఈ మనుష్య జన్మలోనే తిరిగి పుట్టకుండా ఉండేగా స్థితి పరిస్థితి మనకు వస్తుంది. వేరే ఏ జన్మానికి లేదు. ఆవు, మేక, ఏనుగ, సింహ ఏ జన్మ ఉంటే కూడా సరే, దేవులు అసురులు వారు కూడా తిరిగి పుట్టాలి మనుష్య జన్మగా. పుట్టియే జ్ఞానం పొంది మోక్షం పొందాలి. ఈ మనుష్య జన్మ ఒకటికే అంత అవకాశం ఉన్నది. జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నారు. అట్లాంటి దుర్లభమైన మనుష్య జన్మ మనకంతా వచ్చింది చాలా పెద్దది, గొప్ప విషయం. తెలియక ఏదో సామాన్యంగా భోగంతో మనకుదో మనుష్య జన్మ వచ్చింది చెప్పి అనుకుంటున్నాం. ఈ జన్మ వచ్చింది, ఇంకా జన్మ రాకుండా ఉండేదానికోసం ముఖ్యంగా వచ్చింది. అదే ముఖ్యం. ఎందుకు పుట్టాము? పుట్టకుండా ఉండేదానికోసం పుట్టాము. ఈ ఉత్తరాలు ఏ ధర్మంలో లేదు, మన హిందూ ధర్మంలోనే ఉన్నది. అదే విశేషం. అందువల్లే మనుష్య జన్మాన్ని చాలా గొప్పగా చెప్తారు. దుర్లభం త్రయమే వేతది దేవానుగ్రహ హేతుకం. అక్కడ చెప్పినారు మనుష్యత్వం అని అన్నారు. మనుషుడు చెప్పలేదు. మనుషుడు చాలామంది, కోట్ల మంది ఉన్నాం, 100 కోట్లు అయిపోయినాం. ఇప్పుడు మనుష్యత్వం 10 మంది కూడా లేదు. గెలవచ్చు. ఏమి మనుష్యత్వం? మనుషుడికి తేడా. మనుషుడు ఉంటే ఆహార నిద్ర భయం అవుతున్నాయి. భోజనం చేయడము, తిరగడము, సంపాదన చేయడము, నిద్రపోవడము, తాగడము, పోవడం ఇదే. అది మామూలు మృగాలు కూడా చేస్తుంది. అందువల్ల మనుష్య రూపేణ మృగాశ్చరంతి. మనుష్య వేషంలో మనం ఉంటే కూడా మృగతుల్యంగా జీవనం అయిపోతుంది. ఆ జన్మ పెద్దదిగా ఏమీ లేదు, ఆ సంఖ్య అక్కర్లేదు, గణితం లేదు, దానికి గడిచేదానికి అవకాశం లేదు. మనుష్య జన్మానికి ఏమి మనుష్యత్వం ఉంటే మనుషుడు మనుషుడుగా ఉండాలి, మనుషుడు దైవత్వం పొందాలి. అదే మనుష్యత్వం. సద్గుణ సంపత్తితో ఉండి, సదాచారంతో ఉండి, 10 మంది పొగిడే మాదిరిగా మన జీవితం వస్తే, 10 మందికి ఉపకారంగా ఉండి మన జీవితం వస్తే అదే మనుష్యత్వం. భోజనం చేయడం, నిద్రపోవడం, పిల్లలు పుట్టడం, ఇది అందరికీ ఉన్నది సమానం. మృగాలు కూడా ఉన్నాయి. మృగాలు మనకేం తేడా లేదు. అంతకంటే ఎక్కువ ఏమేమి మనుష్యత్వంగా ఉండాలంటే మనుష్య ధర్మం ఉన్నది. మనసు, మనుష్య ధర్మం మానవ జీవితానికి చాలా అవసరము, మనసుగా అవసరము. మంచి చింతనలు, మంచి వార్తలు, మంచి నడకలు, ఇదంతా ఉండేది మనుష్యత్వం. ఆ మనుష్యత్వంతో వచ్చేది పుట్టేది ఉన్నది చాలా అపూర్వమైనది. మనుషులు కోట్లు ఉంటూ కావచ్చు, మనుష్యత్వం ఉండేవారు చాలా తక్కువ గెలవచ్చు. మనుష్యత్వం, ముముక్షుత్వం. మనుష్యానికి ఏమి మనుష్యత్వంతో ముఖ్య లక్ష్యం అంటే ముముక్షుత్వం. ఎందుకు పుట్టాము? పుట్టకుండా ఉండేది కోసం పుట్టినాము. ఆ ముముక్షు ఆశ ఉండాలి. ఇంకా మనకు పుట్టడం అనవసరము, పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలో అది చెయ్యాలి అని మోక్ష ఆశ ఉండాలి. అదే మనుష్యత్వం, ముముక్షుత్వం. రెండు ఉంటే కూడా లాభం లేదు. మహాపురుష సంశ్రయ. పెద్దవారి అనుగ్రహం కలగాలి, గురువు గారి అనుగ్రహం కలగాలి, లేకపోతే ఏమి లాభం లేదు. గురువు అనుగ్రహం చెప్పేది మన హిందూ ధర్మంలోనే ఉండదు. వేరే ఏ ధర్మంలో గురువు అనుగ్రహం లేదు. ఈశ్వరుడు అనుగ్రహం మనం పొంది
పునర్జన్మరహితమైన ఒక స్థితి పొందాలంటే గురు ద్వారావే పొందాలి. అదే మనకు దక్షిణామూర్తి గురువుగారు ఆరంభంలో ఉన్నారు పరమశివ స్వరూపంగా. అదే దక్షిణామూర్తి స్వరూపుడు శంభోమూర్తి జగతి భువనే శంకరాచార్య రూపాన్ని ఆయనే ఆదిగురు శంకరాచార్యులు అవతరించినారు. అదే ఆది శంకరాచార్యుల పీఠ పరంపరంతా ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి గురువుగారు అనుగ్రహం పొందడము మనుష్య జన్మలో చాలా ముఖ్యమైనది. స్వతహా మన చిదానందమూర్తి గారు సచ్చిదానందమూర్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, శాంతంగా ఉన్నారు, స్వభావంగా ఉన్నారు. దానితో పాటు మా అనుగ్రహం కలిగింది, గురు అనుగ్రహం కలిగింది, గురుపాదం వచ్చేసి ఇంకా గురు అనుగ్రహం కలిగింది. ఈ శ్లోకానికి సార్థకమైంది ఒక జన్మ. దుర్లభం త్రయమేవ ఏతత్ దేవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశయ. జీవితంలో మనం నేర్చుకోవాలి. ఏదో మనం పెద్ద అయిపోయినా పెద్ద అనుకున్నాం, పెద్దవాళ్ళంతా ఎలా ఉన్నా మనం నేర్చుకోవాలి. అదే మన పారంపర్యం, మన సంస్కృతి, మన ధర్మం, ఆర్షధర్మం. అట్లాంటి మంచి పని చేయాలి. ధార్మికంలో మన జీవితం ఉండాలి. మిగతా డబ్బులు బంగారాలంతా రక్షణ చేయాలంటే పెట్టిలో పెట్టి లాకర్లో పెట్టి అన్ని చేయాలి. ధర్మరక్షణ లాకర్లో పెట్టేది కాదు, జీవితంలో ఆచరణలో తీసుకురావటం, అదే ధర్మరక్షణ. మిగతా రక్షణ అంతా పెట్టీలు పెట్టి లాకర్ పెట్టాలి. ధర్మరక్షణ లాకర్లో పెట్టకూడదు, లైబ్రరీలో పెట్టకూడదు. జీవితంలో మనం ఆచరణ చేస్తూ ధర్మో రక్షతి రక్షిత. ధర్మ రక్షణమే మన జీవిత రక్షణము, అదే లోక రక్షణము. ఆ ప్రకారంగా ఈ రక్షణ అంటే మనకు కవచంగా ఉండి మన జీవితంలో ఆచరణ చేస్తూ రావాలి. ఆచరణ ప్రధానమైనది ధర్మము అనే సాంప్రదాయమైన హిందూ ధర్మం, వైదిక ధర్మం. మిగతా ధర్మములంతా ప్రచార ధర్మము. మన ధర్మము ప్రచారంతో పాటు ఆచరణ ప్రధానమైన ధర్మం. ఆచారం మనం ఆచరించి ఇంకొకరికి చూపించాలి. ఇట్లాంటి ఆదర్శ పురుషుగా ఉన్నాడు అని చెప్పి మనం జీవితంలో మనం చూపించాలి. అదే ఆచరణ ప్రధానమైన ధర్మం చెప్పేది. ఇంకొకరు చెప్తూ ఉంటే మనం ఏ దూరంలో ఉంటే లాభం లేదు. మనము ఆచరించి ఇంకొకరిని ఆచరించే పద్ధతిలో మనం తీసుకుని వస్తామే, అదే చాలా విశేషం. అట్లాంటి ఆచరణ చేయాలి, ప్రచారం చేయాలి. ప్రచారంతో ఆచారం రావాలి. రెండు పరస్పరం ఒకటి చేరినది. అందువల్ల ప్రచారం మాత్రం లాభం లేదు, ప్రచారంతో ఆచరణ మనకు జరగాలి. ఆ ప్రకారంగా ఆచరణ చేస్తూ తాను ఇంకా ఒకరిని చాలా వేల మందిని దారికి తీసుకుని వచ్చేసి మంచిది తీసుకుని వచ్చేసి ఈ పొద్దు ఆయన సన్మాన కార్యక్రమం పేరు నాకే అన్ని సన్మానాలు జరిగింది. ఆయన చేసింది మొత్తం. ఆయన సన్మాన కార్యక్రమం పేరు పెట్టుకుని హోమాలు హవనాలు అంతా పెట్టుకున్నారు. నన్ను పిలిపించారు, నేను ఇక్కడ వచ్చారు. నాకే పెద్ద సత్కారాలను చేసినారు. ఆయన అలా స్వభావం కలిగి చేసినారు. ఇవ్వచ్చు నాకు పీఠారోహణం వచ్చేసి 50 సంవత్సరం అవుతుంది. అందుకోసం స్వర్ణ పీఠారోహణం స్వర్ణంతోనే పాదపు వచ్చేసేసినారు. అందువల్ల ఆయన కార్యక్రమం మాకే అయిపోయింది, గురువుగారికి అయిపోయింది. గురువుగారు మీరు చెప్పేవారు, ఆ గురువుగారే జగద్గురు గారికి చేసేసి పెట్టేసినారు. ఇది ఒక వ్యాజంగా అయిపోయింది, మంచిదిగా అయిపోయింది. అందువల్ల జీవితంలో మనం ఏ చేస్తే కూడా ఆచరణంగా చూపించాలి, అదే ప్రధానమైనది. ఆ ప్రకారంగా ఈనాడు తన జీవితంలో ఇంతకాలంగా ఎన్నెన్నో పనులు చేస్తూ ఎంతోమందిని ఉద్ధరించేదానికి మంత్రాలు, జపాలు, అనుష్ఠానాలను నేర్పించి అందరినీ మంచి దోవలు తీసుకుని వచ్చేదానికి ఒక అవకాశం కలిగిన చిదానందమూర్తి యొక్క ఈ సమావేశంలో మీరందరూ వచ్చి చేరినది చాలా విశేషము. పవిత్ర పుణ్యమైన కాలము. దేశే కాలే చ పాత్రే చ యద్దానం సాత్వికం స్మృతం. దేశం మన దేశము, భారతదేశము పవిత్రమైన ప్రదేశం. కాలము పుణ్యకాలము. ఈరోజు మంచి పుణ్యకాలం. ఉదయం వచ్చాము, ఆయన కలిశారు, ఇద్దరూ కలిసి ఇప్పుడు పుణ్యకాలం మీ అందరికీ ఆశీర్వాదం చేసేందుకు అవకాశం దొరికింది. దానం ఇక్కడ చేసిందంతా మహాసత్కార పండితులకు చేసినారు. సామాన్యంగా లేదు. మూర్ధన్యపడు ఘనాపాటి అగ్నిహోత్రి చదువుకున్నారంతా పెద్ద ఘనాపాటి గారు. అట్లాంటి శాస్త్రంలో నిష్ణాతులకు సత్కారం జరిగింది. సత్పాత్రంగా జరిగింది. డొనేషన్ వేరు, సత్కారం వేరు. ఒక స్కూలుకు, ఆసుపత్రికి 1 లక్ష రూపాయలు ఇచ్చినామంటే డొనేషన్. అది పేరు వస్తుంది, పొగుడు వస్తుంది, రాత పెట్టేస్తారు అంతే. ఇది పుణ్యం వస్తుంది, సంస్కారం ఇస్తుంది,
మహత్తరమైన లాభాలు మన జీవితానికి ఇస్తుంది. అదే ఈ మాదిరి పుణ్యవంతులకు, పురుషవంతులకు, పెద్ద చదువుకున్న బ్రాహ్మణులకు దానం చేయడమే చాలా విశేషం. అందువల్ల దానం అంటే మహాపురుషులకు చదువుకున్న వారికి ఏమి ఇస్తామో అది దానం. డొనేషన్ అంటే పెద్ద పెద్ద సంస్థకి ఇచ్చేది అది డొనేషన్. ఈ ప్రకారంగా మనం తెలుసుకోవాలి. ఎక్కువ దానాలు చేస్తారు స్కూల్కి, కాలేజీకు, హాస్పిటల్కి అంటే అది డొనేషన్. కొద్దిగా పుణ్యం వస్తుంది, ఏమి లేదు కొద్దిగా వస్తుంది, మన సమాధానం వస్తుంది, శాంతి కలుగుతుంది. పరోపకార నిమిత్తంగా చేస్తాము, ఆ పుణ్యం వస్తుంది. శాస్త్రం చదువుకున్నవారు, వేదం చదువుకున్నవారు నిష్కారణేన షడంగే వేదో అధ్యేతవ్య జ్ఞేయశ్చ. మీరందరూ మీరు సత్కారం చేస్తారు కూడా చదువుకోలేదు, స్వతహా పారంపర్యంగా అంతా చదువుకుని వచ్చిన వాళ్ళు. వారికి ఈ సత్కారం మీరు ఇచ్చినట్ల వారు గౌరవం, మీకు గౌరవం, పరస్పరం భావేంత శ్రేయ పరమవాప్సి. ఇట్లాంటి సత్కారాలు చేయడము మీకు పుణ్యము. ఇట్లాంటి మంచి శుభ అవసరంలో మా సన్నిధానంలో మీరందరికీ సత్కారం పొందడం వారికి ఒక పుణ్యం. రెండు కలిగింది, పరస్పరం కలిగింది. అట్లాంటి ఒక మంచి వాతావరణము. ఎప్పుడు మన వాతావరణం బాగా ఉంటుందో మనం బాగా ఉంటాం, వాతావరణం తప్పిపోతే మనం తప్పిపోతాం. అందులో ఎప్పుడుమే సత్సంగ వాతావరణం మన జీవితంలో ఉండాలి. దుస్సంగ వాతావరణం ఉండకూడదు, సత్సంగ వాతావరణమే ఉండాలి. భీష్మాచార్యులు చాలా పెద్ద మహాపురుషుడు. భీష్మాచార్య మరి ఎవరు ఉండరు. అట్లాంటి పెద్ద మహాపురుషుడు, తపస్వి, జ్ఞానిష్ఠుడు, అన్ని విద్యా సంపన్నుడు. ఇంత ఉంటే కూడా ఆచార్యం బ్రహ్మచర్యం, ఆ జీవితాంతం బ్రహ్మచర్య శపథం చేసినాడు. అంత మహాపురుషుడుగా ఉండి కూడా దుస్సంగంతో చెడిపోయినాడు. దుర్యోధన జతలో ఉండి ఆయన చెడిపోయినాడు. అది ఎట్లా తెలుసు చెడిపోయినాడు? తర్వాత అవే తెలుస్తుంది. యుద్ధం అంతా అయిపోయింది. పంచపాండవులతో యుద్ధం చేస్తూ ఆయన ఓడిపోయినాడు. అందరూ చచ్చిపోయినారు దుర్యోధనంతా. తర్వాత అర్జున్ని పిలిపించి స్వచ్ఛంద మరణం, ఆయనకి ఎప్పుడు కావాలంటే మరణం పొందవచ్చు. అట్లాంటి వాడు మనకంతా అలా కాదు. మనం అనుకుంటే ఒక నిమిషం కూడా ఉండేదానికి కుదరదు. జాతశ్రీ ధ్రువమూర్తి పుట్టినరోజు చచ్చిపోవాలి, ఒక్క నిమిషం పెంచడానికి కుదరదు. పుట్టేదాన్ని పెంచుకుంటారు ఈనాడు విజ్ఞానం. ఈనాడు లేకపోతే రేపు ఎల్లుండి చూసుకుంటారు, పుట్టేదానికి సమయం చూసుకుంటారు. మరణానికి ఒక్క నిమిషం కూడా ఎవరికి అంటమలేదు. అట్లాంటి మనుష్యుడు స్వచ్ఛంద మరణస్థుడు. ఆయన ఇంత ప్రభావం కలిగి దుర్యోధన సహవాసంతో ఉండి చెడిపోయినాడు. ఎప్పుడు తెలిసిందంటే చివరికి అందరూ చచ్చిపోయిన తర్వాత అర్జునుడిని పిలిపించి ఉత్తరాయణాని కోసం నిరీక్ష చేస్తున్నామని చెప్పేసి శరతల్పం వేస్తూ అక్కడ శయనంతో ఉండి, శయన స్థితిలోనే ఉండి ఆయన ప్రవచనం చెప్తున్నారు. అప్పుడు భగవద్గీత చెప్పిన కృష్ణుడు అక్కడ కూర్చుంటాడు, ఆయన వింటున్నాడు. ధర్మపుత్రులందరూ వచ్చి కూర్చున్నారు, ఋషులందరూ వచ్చి కూర్చున్నారు, మహర్షులంతా వచ్చి కూర్చున్నారు, దేవతలంతా వచ్చి కూర్చున్నారు. 2 పర్వాలు, ఈయనకి 18 అధ్యాయాలు, 10 నిమిషమే అయింది భగవద్గీత చెప్పడానికి. 5 నిమిషం 10 నిమిషం అయింది యుద్ధరంగంలో. ఈయనకి కొన్ని రోజులు గడిచింది. శాంతి పర్వ, ఆనుసాధన పర్వ అని 2 పర్వాలు. ఇంత పెద్ద పెద్ద పుస్తకము, అన్ని గ్రంథాలు, అన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో. అందులో లేనిది ఏమీ లేదు. భీష్మ ధర్మపుత్ర సంవాదంలో లేనిది ఏమి ప్రపంచం లేదు. అన్ని విషయాలు దాంట్లో ఉన్నది. అన్ని ఉపదేశాలు చెప్పినారు. చెప్తూ ఆయన శరీరించి ఆ శరతల్పంలో పడుకున్నారు కనుక కింద రక్తపాతాలంతా పోతుంది. అప్పుడు అర్జునులు వస్తున్నారు, ధర్మపుత్రులు వస్తారు, నీరు ఇస్తారు, ఆహారం ఇస్తున్నారు, తాగుతూ ప్రవచనం చెప్తూ ఉంటారు. కృష్ణుడు తమాషగా అన్నారు, ఇన్ని విషయాలు చెప్పినావే బాబు భీష్మాచార్య, అప్పుడు దుర్యోధన దగ్గర చెప్పి ఉంటే ప్రమాదమే రాదే, ఇప్పుడు మా దగ్గర వచ్చి చెప్తావే అని అడిగినాడు. నవ్వుతూ అడిగాడు. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఇప్పుడు నీ కూర్చుంటే మరి అప్పుడు నేను చెప్పినప్పుడు వచ్చేస్తే వాతావరణం బాగా పోయేది, నీ ఎప్పుడు రాలేదు, మా వాతావరణం మొత్తం దుర్యోధన వాతావరణంగా అయిపోయింది, అందువల్ల చెడిపోయినాను, చెప్పలేదు, చెప్తే కూడా వినలేదు, నా వాతావరణం అలా అయిపోయింది, చెడు వాతావరణం అయిపోయింది. ఇప్పుడు దేవతలు శ్రీకృష్ణుడే వచ్చి వింటున్నారంటే నాకు అంతకంటే సత్సంగం ఏమి, అంత పెద్ద సత్సంగం నాకు వచ్చింది అని చెప్తారు. ఎందుకంటే సత్సంగం మన జీవితం ఉంటే బాగుపడతాం, దుస్సంగం ఉంటే చెడిపోతాం. భీష్మాచార్యులు ఉదాహరణ. ఎంతవరకు మంచివాళ్ళతో మనం కలుస్తామో అంతవరకు మన జీవితం బాగా అయిపోతుంది. ఎంతవరకు చెడ్డవాళ్ళతో కలుస్తామో అంత జీవితం పాడైపోతుంది.
దీని భీష్మాచార్యులు ఒకరే ఉదాహరణ. అంత పెద్ద తపస్వి, స్వచ్ఛంద మరణస్థుడు. అట్లాంటి వారు కూడా ఆయన నీరు తాగి, ఆయన భోంచేసి, ఆయనకి విశ్వాసంగా ఉండి చెడుపడి మొత్తం చేస్తూ కులక్షయమే అయిపోయింది. దీన్నిటికి మూల కారణం భీష్మాచార్యులు. స్నేహం వలన, దుర్వాసన స్నేహం వలన సద్వాసన స్నేహం వచ్చింది. శారదములను పట్టుకున్నారు. ధర్మపుత్రులు భీష్మాచార్యులతో సహా అందరూ కూర్చున్నారు. ధర్మపుత్రులు ప్రశ్న అడుగుతారు, భీష్మాచార్యులు ఉత్తరాలు చెప్తున్నారు. అక్కడ భగవద్గీతలో అర్జునుడి ప్రశ్నము, శ్రీకృష్ణుడి ఉపదేశం, అది భగవద్గీత. అది ప్రపంచం మొత్తం వ్యాపకమైంది. భగవంతుడు చెప్పినారు. అంతకంటే వ్యాపకం కలిగిస్తున్న విషయము ఇది. ఈ మహాభారతంలో శాంతి పర్వ, అనుసారం చర్వ బయట రావాలి. అన్ని విషయాలు, మనుష్య ధర్మం, స్త్రీ ధర్మం, పురుష ధర్మం, ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని ఆచారాలు, విచారాలు, గంగాది సర్వ పుణ్యతీర్థం ఒక ప్రచారము, అందులో చెప్పిన లేదు ఏమీ లేదు. అది ప్రచారానికి రావాలి. ఇప్పుడు భీష్మాచార్య ఉపదేశమే ఈనాటికి కావాలి. శ్రీకృష్ణ ఉపదేశం మన జీవితాని కోసం చెప్పినారు, ఆ ప్రకారం నడవాలి. ఇది తెలుసుకోవాలి ముందర. ఇన్ని విషయాలు ఉన్నాయి. గంగాని గురించి మనకు అంత అయితే చెప్పినారు. ప్రతి తీర్థాన్ని గురించి చెప్పినారు. ఎన్ని తీర్థాలు ఉన్నాయి అన్ని విషయాలు చెప్పినారు. అన్ని విషయాలు చెప్పినది ఒక గ్రంథము. శాంతి పర్వ, ఆనుశాంతి పర్వ అని 2 పర్వాలు, పెద్ద 18 పర్వాలు, 2 పర్వ భీష్మాచార్యులకే. ఒక పర్వ కూడా కాదు కృష్ణుడికి. కొద్దిగా 18 అధ్యాయాలు, 10 నిమిషాలు అంతే. అంతేనా భగవంతుడు చెప్పినాడు, దానికి విలువ. భీష్మాచార్యులు చెప్పినది ఈనాడు విలువకు రావాలి. అప్పుడు వస్తేనే దేశాన్ని మొత్తం ప్రజలకి ఈ ధర్మ ప్రచారం అంటే ఏమి, ధర్మం అంటే ఏమి, ప్రతి విషయాలు బాగా చెప్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా ఉండాలి, ధర్మాచరణ అంటే ఏమి. ఒట్టి ధర్మాచరణ విభూతి వేసుకొని సంధ్యావం చేయడం, అనుష్ఠానం చేయడం మాత్రం ధర్మమా? ఆత్మగుణ సంపత్తి ఉండాలి, మంచి గుణాలు రావాలి, మంచి భావనలు కలగాలి. ఎన్నో విషయాలు చెప్పినారు. అది లిస్టు వేస్తూ కూడా మనకు కుదరదు. అంతా పెద్ద విషయం, మహావిషయం చూడాలి. అందువల్లనే మహాభారతం దాని పేరు. మహత్వాచ భరత్వాచ మహాభారతం. అన్ని విషయంలో 2 పర్వాలు ఉంటే వచ్చిన విషయంలోనే మహాభారత పేరు వచ్చింది. అట్లాంటి విషయం అంతా చెప్పిన వారు ఎవరు? భీష్మాచార్యులు. ఆ భీష్మాచార్యుల ఉపదేశమే ఈనాటి మనకు కావాలి. అందువల్ల మన జీవితంలో సత్సంగం కలగాలి, మంచి వాతావరణం కలగాలి, మంచి ఉపదేశాలు వినాలి, మంచిది ఇదంతా వింటే మంచి సంస్కారం మనసు కలుగుతుంది, మంచి ఆచరణ వస్తుంది. మొదటి వినటము, తర్వాత చింతన చేయటము, తర్వాత చెప్పడము, శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ భక్తిలో ఫస్ట్ వినేదియే ముఖ్యం చెప్పబడింది. ప్రథమంగా వినాలి. శ్రోతవ్య, వేదాంతం కూడా వినాలి ముందర. మంచిది వింటేనే మనం బాగా ఉంటాం, మంచిది వినలేకపోతే బాగా ఉండము. పార్వతీదేవి తపస్సు చేస్తుంది పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడానికి కోసం. దక్ష ప్రజాపతి యాగం చేసినారు. అప్పుడు పరమేశ్వరుని, రుద్రుని అపమానం చేసినాడు దక్ష ప్రజాపతి. అప్పుడు తన భర్త ఒక నిందని సహించలేక అదే అగ్నిలో తాను ప్రవేశం చేసింది. ఇప్పుడు రాజస్థాన్లో కొంతమంది అంతా క్షత్రియులు కొంతమంది ప్రవేశం చేస్తున్నారు. తన భర్త వెళ్ళిపోతే అగ్నిలోనే వెళ్ళిపోతారు. ఆ కాలంలో పార్వతీయే ముందర వచ్చింది. తన భర్త చచ్చిపోలేదు, భర్త ఉన్నాడు చిరంజీవి, ఆయన పరమేశ్వరుడు. ఆయన నిందయే సహించలేక ఆయన చచ్చిపోయింది. ఈనాడు ఎట్లా ఉన్నామని ఆడవాళ్ళు తెలుసుకోవాలి. ఆ కాలంలో పరమేశ్వరుడు నింద సహించలేక పార్వతీదేవి దక్ష ప్రజాపతి యాగంలోనే తన తండ్రియే నింద చేసినప్పుడు సహించలేక చచ్చిపోయింది. అదే 51 చోట్ల ఆమె శరీరం పడింది. అదే 50 శక్తిపీఠాలు. అందులో కామగౌటి పీఠం, కామాక్షి ఉడ్యానపీఠం, మధ్యవర్తి పీఠం, ఉడ్యానపీఠం, నిలయాయనమాన్. అట్లాంటి పిల్ల పార్వతీదేవి తిరిగి హిమవంతుడికి పుత్రిగా పుట్టి పరమేశ్వరుడికి పెళ్లి చేసుకోవడానికి కోసం తపస్సు చేస్తుంది. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఒకే ఒక పిల్ల మాత్రం సేవకి పట్టుకుంటే ఒక పర్వతంలో తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ సమయం కలిగింది, తపస్సుకు పూర్తి ఒక సమయం వచ్చింది. అప్పుడు పరమేశ్వరుడే వస్తున్నారు పార్వతిని చూసేదాన్ని. అంత తపస్సు, అంత గట్టి తపస్సు. పెండ్లి కావాలంటే ఇప్పుడు ఏదోదో తంటాలు పడతాం. ఆయిల్యం, అది ఇది, మూలం, నక్షత్రం, ఏదోదో తంటాలు పడతాం. అప్పుడు మంచి పిల్ల, ఆయిల్ ఏమీ లేదు. పరమేశ్వరుడే కావాలని కోసం తపస్సు చేసిన పిల్లది, వేరే ఎవరు అక్కర్లేదు. గోపికలు ఎలా కృష్ణుడే కావాలని చెప్పేసి తపస్సు చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఆ ప్రకారంగా పార్వతీదేవి పరమేశ్వరుడే తిరిగి మంచి జన్మలో వాళ్ళకు తపస్సు చేసిన పిల్ల. ఆహారం లేదు, ఏమి లేదు, అట్లాంటి అనశనం చేసి వచ్చిన పిల్ల.
అప్పుడు పరమేశ్వరుడు చిన్న పిల్లవాడుగా వచ్చేసి స్వయం రూపాన్ని మార్పు చేసుకుని చిన్న పిల్లవాడు వటు వేషం తీసుకుని వచ్చినాడు. కిమార్యతాం వాలి కిమప్యయం వటుకు. ఆ పిల్లవాడుగా వచ్చి పార్వతి దగ్గర ఎదురు నిలుస్తాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఎవరైనా మహర్షుల్లో పెద్దవాళ్ళు వస్తే ఆశీర్వాదం పుచ్చుకోవాలి. అందుకోసం బయట వచ్చింది. ఎవరు వచ్చినారే, చిన్న పిల్లవాడుగా ఉన్నాడే, మహా తేజస్విగా ఉన్నాడే అని చెప్పేసి బయట. అప్పుడు ఆయన వచ్చినవాడు ఊరినే లేకుండా పరమేశ్వరుడే వచ్చినాడు. ఆయనే కొంచెం నిందాస్తుడిగా తన గురించి తానే నింద చేస్తూ ఈమె దగ్గర పరీక్ష చేస్తున్నాడు. పెళ్లి చేసుకునే ముందర ఇంకా గట్టిగా ఉంది ఆ మనసును తెలిసి కూడా పరీక్ష చేస్తూ తెలుసుంది పరమేశ్వరుడు. తెలిస్తే కూడా లోకలక్షణాని కోసం, లోకంలో తెలుసుకోవాలని కోసం అలా అడుగుతున్నారు. ఎందుకు పరమేశ్వరుడు పెళ్లి చేసుకుంటావు పిల్ల? నేను ఎంత అందంగా ఉన్నాను, ఎంత బాగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, తేజస్విగా ఉన్నాను. ఆయన శ్మశానవాసి, రుద్రాక్షధారి, భస్మధారి, పామంతా పట్టుకున్నాడు, ఏదో పట్టుకున్నాడు. నేను ఎంత అందంగా ఉన్నాను. ఒక సామాను విలువ పోవాలంటే ఇంకొకటి చెప్పాలి, ఇంకొకటి నింద చేయాలి, రెండు పోవాలి. ఆ మరి ఆయన చెప్పినాడు, నన్ను చూసుకో బాగుండి చెప్పేసాడు చాలు. ఆయన గురించి నింద చేసినప్పుడే ఇవి కోపం వస్తుంది. అందుకోసమే చేయాలి కోసం అలా చేసినాడు. అందుకోసం పరమేశ్వరుడు నింద చేస్తూ నిందాస్తుతో నేను ఎంత బాగా ఉంటాను అన్నాడు. ఈ కాలంలో ఉండేవారు ఎలా చేస్తారు? అలాగవా విచారిస్తాను, తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పేవారు ఈనాడు. ఆగమదేమి చెప్పలేదు. పక్కన ఉండే సఖిని పిలిపించింది, లోపల పోయింది. ఈ పిల్లవాడిని ముందర బయట పంపిస్తుంది. నివార్యతామాలి కిమప్యయం పటుకు. ఈ పిల్లవాడిని ముందర బయట పంపిస్తుంది. ఎందువల్లంటే పునర్వివక్షు స్ఫురితోత్తర, ఇంకా ఏదో చెప్పడానికి నోరు తెరుస్తూ ఉంటున్నాడు. అందులో బయట పంపిస్తుంది. ఎందువల్ల చెప్తే చెప్పిపోతాడు, మనకేమి. ఆయన నింద చేయాలంటే ఎక్కడైనా కొండ మీద ఉండి నింద చేయవచ్చు, మన దగ్గర నింద చేయకూడదు. నివార్యతామాలి కిమప్యయం వటుః పునర్వివక్షు స్ఫురితోత్తరాధర న కేవలం యో బహుతో విభాషతే. ఆయన అసలంటే ఎక్కడైనా పోయి నింద చేసుకోవచ్చు. న కేవలం యో బహుతో శృణోతి తస్మాదిపి తస్య పాపభా. ఎవరు నిందని వింటారో, పరమేశ్వరుని నిందని చెప్పేవారి కంటే వినేవారికే ఎక్కువ పాపాలు. అందువల్ల బయట పంపించి చెప్పించి చెప్పేవారు మేకలు చెప్పేసి పోతారు, సంభావన తీసుకుని. ప్రవచనం చేసేవాళ్ళు నాస్తికమో ఆస్తికమో చెప్పేవారు పోతారు. వినేవారికి ప్రమాదం వస్తుంది. మంచిది వింటే పుణ్యం 2 బంగు, చెడ్డది వింటే 2 బంగు పాపాలు. ఈనాడు చెడ్డది వినే మనం పాపం చేయకుండానే పాపాన్ని పొందుతాం. అందువల్ల సత్సంగంలో మనం మంచిది వింటే మనకు మంచి పుణ్యం వస్తుంది. చెడ్డది వింటే చెడ్డ పాపాలు అధికం వస్తుంది. అది పార్వతీదేవి చెప్పింది. నివార్యతామాలి కిమప్యయం వటుః పునర్వివక్షు స్ఫురితోత్తరాధర న కేవలం యో మహతో విభాషతే శృణోతి తస్మాదిపి తస్య పాపభా. అందులో వింటే మంచిది వినాలి, లేకపోతే బయట పోవాలి. తమాషగా కూడా దుస్సంగంలో మనం పాల్గొకూడదు. దుస్సంగంలో పాల్చుకుంటే అనేక ప్రమాదాలు మనకు వచ్చేస్తాయి. కొంచెం వింటాము, తర్వాత ఆశ వస్తుంది, ఇంకొంచెం వింటాము, అలా మనసు చెడిపోతుంది. దుస్సంగానికి మాత్రం ఏ కారణం చేసి పోకూడదు కోసం పార్వతీదేవి మనకు చెప్పిన ఒక ఉపదేశము. పరమేశ్వరు నిందపరంగా ఆయన చెప్తే కూడా, లోకపరంగా చెప్తే కూడా, తెలుసుకుని చెప్తే కూడా, పరీక్ష చేస్తే కూడా పార్వతీదేవి గట్టిగా ఉన్నది. ఆ ప్రకారం మన జీవితంలో గట్టిగా ఉండి సత్సంగంలోనే మనం ఉండాలి. అదే వినాలి. చెడ్డది ఏ కారణం చేత వినకూడదు. శ్రోతవ్య, మంచిదే వినాలి, చెడ్డది ఏ కారణం చేత వినకూడదు కోసం సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగంలో కూర్చుంటే ఏమి వస్తుంది? మనసుకు మొదటి శాంతి వస్తుంది. చెడ్డ మాట వింటే మనసుకు కలుషితమైపోతుంది. మంచి మాట వింటే మనసుకు సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది. అందుకోసమే కనీసం మనం సమాధానం కోసమే సత్సంగంలో పాల్గొవాలి, చెడ్డదిలో పోకూడదు. అందుకోసం పెద్ద పెద్దవాళ్ళు ఆచార్యులంతా మనకు చెప్పిన ఆదిశంకరాచార్యులు, కాళిదాసు మహాకవి అంతా పెద్ద పెద్దవాళ్ళంతా మహాభారత చెప్పబడింది. ఈ ప్రకారంగా మీరందరికీ మంచి సత్సంగం చేయడానికి మంచి మహాపురుష సంశయ ఒక సత్సంగ చిదానందమూర్తిగా ఒక మనుషులు దొరికారు. ఈ మారి మంచి సత్సంగంలో కూర్చుని మంచిది విని మంచి దోవలో ఉండి మంచి పని చేయాలి. వినటం, చెప్పటం, సంస్కారాలు రావటం, ఆ దోవలో నిలవటం, 4 ఉంటే కానీ ప్రచారానికి లాభం లేదు, ప్రవచనానికి లాభం. ఈ 4 చేయాలి. అందువల్లనే అర్జునుడు కూడా గీత మొత్తం విన్న తర్వాత చెప్పినాడు, కరిష్యే వచనం తవ. మీరు చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నాడు. ప్రవచనానికి ఏమి అర్థము? నడవటమే అర్థం. ఆ నడవడికి సరిగా పోయితే బాగా మిగతాంతా బాగా అయిపోతుంది.
అందువల్ల అందరూ కూడా సత్సంగంలో పాల్గొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. దేశం మొత్తం ఏదోదో రకంలో మన దుష్టంగాని వాతావరణానికి అనేక ప్రతికూలాలు ఉన్నాయి. దాని నుంచి కొంచెంసేపైనా రోజు సత్సంగానికి మనం రావటమే పెద్ద మహాపుణ్యం. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. జంతూనాం నరజన్మ దుర్లభం అతఃపుంస్త్వం తతో విప్రదా తస్మాత్ వైదిక ధర్మ మార్గపరదా విద్వత్వం అస్మాత్ పరం. ఈ మరి విద్వత్వంగా పొంది జీవితం నడపడం చాలా మహాపుణ్యం. ఏదో వైదికులు అనుకుంటున్నాం. ఈ వైదికుడు సామాన్య వైదిక కాదు, సాక్షాత్ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈ వైదిక బ్రాహ్మణులు కాలు కడిగి నీళ్లు పోసుకున్నాడు శ్రీకృష్ణుడు. కుచేలుడు వచ్చినప్పుడు, బ్రాహ్మణుడు వచ్చినప్పుడు ఆయన కాలు కడుక్కుని ఆ నీరు పోసుకున్నాడు తల మీద. అంత మహా సర్వదేవత సర్వతీర్థం వారి పాదంలో ఉన్నది. ఒట్టి బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణ జన్మమే విశేషం. అందులో వేద చదువుకున్నారు, శాస్త్రం పుణ్యం మహాపుణ్యం. ఆయనే చెప్తాడు గో బ్రాహ్మణ హితాయ చ. గోవుకు బ్రాహ్మణుడు హితం చేసేవాడు శ్రీకృష్ణుడు ఉంటారు. ఆయనే ద్వేషం చేయలేదు. శ్రీకృష్ణుడు అంత భక్తి చేస్తాం మనంతా. బ్రాహ్మణుడి మీద వైదికుడా అంటాము. వైదికాన్ని త్యాగం చేసిన వారికి స్వతంత్ర త్యాగం కూడా ఏమీ లేదు. ఆయన జైలు పోయి ఆయనకి అన్నీ పొందింది, మంత్రి పదవి కూడా వస్తుంది. ఈనాడు జైలు త్యాగం చేసి స్వతంత్ర త్యాగం పొందిన వారికందరికీ త్యాగులందరికీ బట్టలు వస్తుంది. ఇప్పుడు వీరందరికీ పాపం ఏమి లేక త్యాగం చేస్తూ జీవితంలో పెళ్లి కూడా పెళ్ళి లేకపోతారు ఈనాటి పరిస్థితిలో. ఈ మరి వైదిక బృందం వచ్చిన వాళ్ళకి అందరూ వైదిక బృందంలో వచ్చిన వాళ్ళు పారంపర్యమే. అంతా తెలుసుకుని గౌరవం ఇచ్చేసి మర్యాద తీసుకుని వారి దగ్గర ఆశీర్వాంపచుడే మహావిశేషం. ఈనాటికి అన్ని వేద పురుషులు మహాపురుషులు ఒక విద్యాన్ని చదువుకున్నవారు, అంత పెద్ద చదువుకున్నారు ఒక ఆశీర్వాదము, మా జగద్గురుకు ఆశీర్వాదము అంతా కలిగి వైభవంగా ఈ సభలో ఉండేవారు అందరికీ ఈ భాగ్యం కలిగింది. ఇదే మరి పైన సత్సంగంలో ఉండి సదాచార సంపన్నులుగా ఉండి మన జీవితంలో మంచి ఆచరణ చేస్తూ భగవంతుని పొందవలసిగా ఆశీర్వదిస్తాం. జయ జయ శంకర్, హర హర శంకర్.